రెనాల్డ్ డస్టర్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు ఈరోజు. ఇది ఫేస్ లిఫ్ట్ అనాలా? లేకపోతే కమ్‌బ్యాక్ అనాలా? లేకపోతే రీలాంచ్ అనాలా? అన్నీ సూట్ అయితాయి దీనికి. చాలా రోజుల తర్వాత మళ్ళా రీలాంచ్ చేస్తున్నారు. చూడ్డానికైతే చాలా బాగుంది. దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అలాగే బూట్ స్పేస్ కూడా 700 లీటర్స్ ఉందని చెప్తున్నారు అప్ టు రూఫ్. దాంతోపాటు అడాస్ 360 డిగ్రీ కెమెరా ఇలాగ చాలా ఉన్నాయన్నమాట. మంచి చాసెస్, అన్ని టెరైన్స్కి సూటబుల్గా ఉండే చాసెస్, మంచి ఇంజన్స్, మంచి 5 స్టార్ రేటింగ్, సేఫ్టీ కూడా వస్తుంది అని చెప్తున్నారు. చూద్దాం. ఈ వీడియోలో అయితే నేను ఇంజన్స్ గురించి మాట్లాడదలుచుకున్నా. ఫేస్ లిఫ్ట్ ముందైతే నేను 2 ఇంజన్స్ వస్తాయనుకున్నాను మ్యాక్సిమం. కానీ వాళ్ళైతే సర్ప్రైజింగ్లీ 3 ఇచ్చారు. సో వెరీ గుడ్ న్యూస్ అది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్లో అన్నిట్లో పెట్టాలంటే వాళ్ళు 3 డిఫరెంట్ ఇంజన్స్ కావాలని అర్థం చేసుకున్నారు ఫైనలీ ఇండియన్ మార్కెట్ని. సో అందరికీ క్యాటర్ చేయాలి కాబట్టి 3 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫస్ట్ది అయితే 1 లీటర్ టర్బో అదొకటి ఉంది. నెక్స్ట్ 1.3 లీటర్ టర్బో ఉంది. ఇంకోటి 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ అనమాట. సో ఇదైతే హైలైట్ అనమాట. సో 2 ఎక్స్పెక్ట్ చేశాను, 3 వచ్చింది, బాగుంది. సో 1 లీటర్ కావాలన్నా కానీ ఆ ప్రైస్ రేంజ్లో, తక్కువ ప్రైస్ రేంజ్లో వాళ్ళకు కూడా దొరుకుతుంది. ఇంకొద్దిగా పవర్ఫుల్ కావాలనుకునే వాళ్ళకి 1.3, ఇంకా పవర్ఫుల్ ఎక్కువ మైలేజ్ కావాలి, సిటీలో ఎక్కువ తిరుగుతాను, ఎక్కడైనా సరే ఇంకా స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే మంచిగా పవర్ వస్తుంది కదా, మైలేజ్ ఎక్కువ వస్తుంది. వీళ్ళు చెప్పింది ఇంకోటి ఏంటంటే సిటీలో 80% మీరు ఈ బ్యాటరీ నుంచే, ఈ ఈవీ నుంచే యూస్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో మైలేజ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. మనం సిటీలో అయినా వాడుకోవచ్చు, హైవేలో అయినా వాడుకోవచ్చు అనేసి వీళ్ళు చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఈ చాసెస్ని చాలా సంవత్సరాలు ట్రై చేసి మంచిగా డెవలప్ చేశాము ఇండియన్ టెరైన్స్కి సెట్ అయ్యేట్టు. సో మీరు ఏ టెరైన్లో అయినా హ్యాపీగా వాడచ్చు దీన్ని, అంత బాగా బిల్డ్ చేసామని చెప్పారు. తర్వాత ఈ ఇంజన్స్ కూడా స్పెసిఫిక్గా చాలా రోజులు టెస్ట్ చేసి తర్వాత లాంచ్ చేస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు ఈ ఇంజన్ గురించి హైలైట్స్ ఏదో చూద్దాం కాస్త. టర్బో TCE 160 న్యూ టర్బో GDI ఇంజను. ఇది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పారు వాళ్ళు. 163 హార్స్ పవర్ అండ్ 280 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. సో 163 PS అండ్ 280 NM అనమాట. అలాగే దీంట్లో 6 స్పీడ్ DCT విత్ వెట్ క్లచ్ అండ్ షిఫ్టర్ కూడా వస్తుందని చెప్తున్నారు. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి స్ట్రాంగ్ హైబ్రిడ్ అని చెప్పాను కదా, ఇది 1.8 లీటర్ 1.8 లీటర్ GDI డెడికేటెడ్ హైబ్రిడ్ ఇంజిన్. ఇంకోటి ఏంటంటే ఇది 1.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ సెగ్మెంట్లో డబుల్ ద బ్యాటరీ ఇస్తానము ఇప్పుడున్న దానికన్నా అని చెప్పారు. సో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది అనేసి. నెక్స్ట్ 8 స్పీడ్ DHT విత్ 2 మోటార్స్ అంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. 8 స్పీడ్ DHT అంటే కూడా అది చాలా మంచి ట్రాన్స్మిషన్ అది. నెక్స్ట్ 80% ఆఫ్ సిటీ డ్రైవ్ ఇన్ EV మోడ్ అని చెప్పారనమాట. సో అది కూడా చాలా మందికి మంచి న్యూస్. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, అదే చెప్పాను. ఒకటి టర్బో TCE, నెక్స్ట్ స్ట్రాంగ్ హైబ్రిడ్, టెక్ 160 అని పేర్లు పెట్టారనమాట. ఇంకోటి చెప్పాను కదా 1 లీటర్ అనేది, ఇది టర్బో TCE 100 అని పెట్టారు. సో యాక్సెసిబుల్ పర్ఫార్మెన్స్. ఈ 1 లీటర్ టర్బో ఇంజన్ చూస్తే కన్నా ఇది 100 హార్స్ పవర్ వస్తుంది అండ్ దెన్ 160 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ టర్బో చార్జ్డ్ ఇంజన్స్ చాలా బాగా పనిచేస్తాయి, పర్ఫార్మెన్స్ మీకైతే చాలా బాగుంటుంది, ఫన్ టు డ్రైవ్ అని చెప్పారనమాట. సో చూద్దాము. ఇదైతే ప్రైజెస్ అనౌన్స్ చేయలేదు వీళ్ళు, ఇదొకటి సస్పెన్స్గా పెట్టారు. ఈ మధ్యన అందరూ ఇలాగే చేస్తున్నారు. ప్రైజెస్ వచ్చేసి మిడ్ మార్చ్లో రివీల్ చేస్తామని చెప్పారు. అలాగే డెలివరీస్ వచ్చేసి ఈ ఫస్ట్ టర్బోస్ ఉన్నాయి కదా 1 లీటర్ అండ్ 1.3 లీటర్, వాటిని మాత్రం ఏప్రిల్ నుంచి డెలివరీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంది కదా 1.8 లీటర్, దాన్ని మాత్రం అరౌండ్ దీపావళి నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్పారనమాట. మీకైతే బుకింగ్స్కి ఈ రోజు నుంచే ఓపెన్ చేశారు వాళ్ళు. 21,000 నుంచి 21,000 కట్టి మీరు బుకింగ్ చేసుకోవచ్చు అంట. సో ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయని కూడా చెప్పారు. సో ప్రయారిటీ డెలివరీ అనేసి ఏదో మర్చండైజ్ ఫ్రీ అనేసి కూడా చెప్పారనమాట. సో మీకు అవి కూడా యాక్సెసిబుల్గా ఉన్నాయి. మీరు అవి కావాలనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి. డస్టర్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, నాకు తెలుసు, చాలామందిని చూశాను. చాలామందికి ఇష్టమైన కార్ ఇది. ఎందుకంటే ఈ సెగ్మెంట్ని స్టార్ట్ చేసిన ఎస్యూవీనే ఇదనమాట. సో కంపాక్ట్ ఎస్యూవీ, మిడ్ ఎస్యూవీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పట్లో ఈ సైజులో, ఈ షేప్లో ఏవి లేవన్నమాట. సో ఈ సెగ్మెంట్ని క్రియేట్ చేసి
మంచి డిమాండ్ ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. మంచి ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మంచిగా ఎస్యూవీ డిమాండ్ వచ్చేటప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇది వెళ్ళిపోయిన తర్వాత చాలామంది చాలా ఫీల్ అయ్యారు. అరే! ఇంత మంచి ఎస్యూవీ, ఇంత మంచి కార్ ఇది. ఇది ఉనుంటే నేను కూడా కొనుక్కొని ఉండేవాడిని అని అది వెళ్ళిన తర్వాత, లేకపోతే ఫ్రెండ్స్‌దో, రిలేటివ్స్‌దో కారు డ్రైవ్ చేసిన తర్వాత, దాని కేపబిలిటీస్ తెలిసిన తర్వాత చాలామంది ఫీల్ అయ్యారు. చాలామంది రెనాల్ట్‌కి కూడా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారనమాట. డస్టర్‌ని వెనక్కి తీసుకురండి, మేము కొనాలనుకుంటున్నాం అనేసి. మీరు కూడా డస్టర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి, రెనాల్ట్ డస్టర్ వెనక్కొస్తే కొనాలని వెయిట్ చేస్తుంటే, మీకు ఈ రీలాంచ్ ఎలా అనిపించింది? ఈ ఇంజిన్ స్పెసిఫికల్లీ 3 ఇంజిన్స్ ఇచ్చారు కదా! మీకు ఎక్సైటింగ్‌గా ఉందా? హ్యాపీగా ఉందా? మీరిప్పుడు దీన్ని బుక్ చేస్తున్నారా? చేయబోతున్నారా? అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.